పోసానికి సిఐడి దెబ్బతో దెయ్యం వదిలిందా? చంద్రబాబు, పవన్, లోకేష్లపై తాను తిట్టిన బూతులన్నీ హైకమాండ్ స్క్రిప్ట్ పంపడం వల్లే మీడియా ముందు నోరు పారేసుకున్నానని పోసాని పోలీసుల ముందు నిజాలు ఒప్పుకున్నాడా? బూతుల పంచాంగం సాక్షి మీడియా పెద్దల నుంచే వచ్చిందని పోసాని సిఐడి ముందు సజ్జల టీంను అడ్డంగా బుక్ చేశాడా? ప్రస్తుతం మెంటల్ కృష్ణ పరిస్థితి చూస్తుంటే పోలీసు మార్కు ట్రీట్మెంట్తో నిజాలు గడగడా సీఐకి తడుముకోకుండా చెప్పాడని తెలుస్తోంది. జగన్ రెడ్డి సీఎంగా ఉన్నప్పుడు ఎప్పుడూ ఓ పాట పాడేవారు, నాకు మీడియా ఛానల్స్ లేవు, నాకు వాళ్లలా పచ్చ ఛానళ్లు లేవు అని. అయితే జనానికి మాత్రం సాక్షి ఎవరిదో, మరో 2 టాప్ రేటింగ్ న్యూస్ ఛానల్స్ ఎవరి కనుసన్నల్లో నడిచాయో బాగా తెలుసు. ఇటు వైసీపీ, టీడీపీని వెనకేసుకొచ్చే ఛానల్స్ను పచ్చ మీడియా అంటే, వైసీపీకి బాకా ఊదే ఛానల్స్కు బ్లూ మీడియా అని ముద్దుగా పేరు పెట్టేసింది. అయితే వైసీపీ ఓడాక జగన్ రెడ్డి తనది కాదని చెప్పుకునే తన మీడియాకు అంటే సాక్షికి చాలా చిక్కులొస్తున్నాయి. తనతో ప్రెస్ మీట్లు పెట్టించేది, స్క్రిప్టులు పంపేది సాక్షి మీడియానే అని పోసాని కృష్ణమురళి పోలీసులకు స్టేట్మెంట్ ఇచ్చేసి అందరినీ బుక్ చేసేశాడు. పోసాని ఓ మార్ఫింగ్ వ్యవహారంలో నమోదైన కేసుకు సంబంధించి సిఐడి అధికారులు కస్టడీలోకి తీసుకుని ప్రశ్నించారు. అంతే, పోసాని నోటి వెంట నాన్ స్టాప్ గా నిజాలు జాలువారాయి. ఇదంతా సాక్షి మీడియా నుంచి తనకు అందిన స్క్రిప్టేనని ఆయన వాంగ్మూలం ఇచ్చాడు కూడా. దీంతో ఇప్పుడు సాక్షి తనకు పోసాని తెలుసు అంటుందా, ఆయన చెప్పింది అబద్ధమని ఆయనెవరో తెలియదని అంటుందా అన్నది బేతాళ ప్రశ్నగా మారింది. జగన్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి అంటే 2019 జూన్ నుంచి వైసీపీ నుంచి ఎవరైనా ప్రెస్ మీట్ పెడితే అది సజ్జల ఆఫీసు నుంచి వచ్చిన సమాచారం మేరకే మాట్లాడతారనేది మీడియా సర్కిల్స్ కు సైతం తెలిసిన విషయమే. సజ్జల గ్రీన్ సిగ్నల్ ఇచ్చి స్క్రిప్ట్ పంపగానే సాక్షి మీడియాలో ఆది నుంచి అంతం వరకు అంటే మొదట గొంతు సవరించుకున్న దగ్గర నుంచి చివరికి ఆయాసంతో ముగించి మంచినీళ్లు తాగే వరకు లైవ్ టెలికాస్ట్ ఇవ్వడం పరిపాటిగా మారింది. నిజానికి ఓ పోసాని కృష్ణమురళి లాంటి కామెడియన్కు ఉన్న ఫేస్ వాల్యూకు, ఆయనకు ఉన్న పొలిటికల్ స్టేచర్కు ఏ న్యూస్ టీవీ ఛానల్ అయినా 2 నిమిషాలు మహా అయితే 5 నిమిషాలకు మించి లైవ్ ఇస్తే గొప్ప. కానీ సాక్షి మాత్రం టైటిల్స్ టు ఎండ్ కార్డ్ మొత్తం లైవ్ ఇచ్చేది. ఎందుకంటే ఆయన ఎలాంటి తిట్లు తిట్టాలో, ఎలాంటి ఎఫెక్ట్ తీసుకురావాలో దిశానిర్దేశం చేసేది వారే కాబట్టి ఫస్ట్ ఫ్రేమ్ టు లాస్ట్ ఫ్రేమ్ లైవ్ ఇచ్చేసేవారు. ఇదంతా సామాన్య జనానికి తెలిసిన ఓపెన్ సీక్రెటే. సాక్షి టెలికాస్ట్ సిగ్నల్ కూడా ఇతర ఛానళ్లకు, యూట్యూబ్ ఛానళ్లకు ఫ్రీగా ఇచ్చింది, ప్రస్తుతం కూడా ఇస్తోంది. ఒకానొక బలహీన సందర్భంలో చంద్రబాబు గురించి అభ్యంతరకర ఫోటోలను చూపించి పోసాని ఇష్టం వచ్చినట్లుగా పిచ్చిగా ఊగిపోతూ మాట్లాడాడు. నిజానికి అవి ఫేక్ ఫోటోలు, మార్ఫింగులు చేసిన ఫోటోలు. ఆ విషయం పోసానికి కూడా తెలుసు. అదే విషయం ఇప్పుడు సిఐడి నిలదీసి ఎందుకు తప్పుడు ప్రచారం చేశావని అడిగితే పోసాని నిజాలని కక్కేశాడట. అవి సాక్షి నుంచి వచ్చాయని, అందుకే వెరిఫై చేసుకోకుండా మాట్లాడేశానని చెప్పేశాడట. అంతే, సాక్షి బండారమంతా పోసాని పుణ్యమా అని బయటపడింది. ఫేక్ ఫోటోలను, మార్ఫింగ్లను సాక్షి ఆఫీసులోనే క్రియేట్ చేసి పోసాని లాంటి వాళ్లకు పంపి బూతులు తిట్టిస్తున్నారన్నమాట. దీంతో సాక్షి వ్యవహారం అంతా బయటకు పొక్కింది. పోసాని లాంటి వాళ్ళని నమ్ముకుని నీచమైన పనులు చేస్తే దొరికిపోవడం ఖాయమని మరోసారి రుజువైంది. ఇక్కడ మరో ట్విస్ట్ ఏంటి అంటే, పోసాని వాంగ్మూలం ఆధారంగా సాక్షి మీడియాకు సిఐడి నోటీసులు జారీ చేయబోతోందట. సాక్షి ఎడిటర్కు ఈ నోటీసులు వెళ్లే అవకాశాలున్నాయని తెలుస్తోంది. పోసానికి మార్ఫింగ్ ఫోటోలు పంపిందెవరు, వాటిని ఎక్కడ సిద్ధం చేశారు వంటి వాటితో దాని వెనుక ఉన్న కుట్రకు బయటకు తీసే దిశగా సిఐడి దర్యాప్తు కొనసాగబోతోంది. అయితే సాక్షి కనుక తమని అడ్డంగా బుక్ చేసిన పోసాని ఎవరో తమకు తెలియదని, ఆయన ప్రెస్ మీట్లకు అందరిలాగే కవర్ చేశాం తప్ప ఆ మార్ఫింగ్ ఫోటో తతంగంతో తమకేం సంబంధం లేదని చేతులెత్తేస్తే మాత్రం మెంటల్ కృష్ణ బజార్న పడినట్లే. తమను రోడ్డుకిచ్చిన పోసానిని తమకు అలవాటైన రివర్స్ టెండరింగ్ ప్రక్రియలో జగన్ అండ్ కో ఇరికించడం ఖాయంగా కనిపిస్తోంది. దీంతో పోసానికి బెయిల్ వస్తుందా, రాదా, వచ్చినా మరో కేసులో మళ్లీ వేరే జైలుకి వెళతాడా అనేది $1 మిలియన్ ప్రశ్నే. మరి సాక్షి తనపై పోసాని వేసిన మరకను చెరిపేసుకుంటుందో, మరక మంచిది అని సరిపెట్టుకుంటుందో వేచి చూడాలి. అటుపోయి ఇటుపోయి పోసాని కేసులన్నీ కూడా సజ్జల ఆయన పుత్రరత్నానికి చుట్టుకున్న ఆశ్చర్యం లేదట. గతంలోనే పోసాని పేర్లు పోలీసులకు చెప్పాడట. మరి ఇంకా ఈ మెంటల్ మదిలో ఏముందో తెలియాలంటే కొన్ని రోజులు ఆగాల్సిందే. జస్ట్ వెయిట్ అండ్ సీ.